ప్రభల ఉత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఉదయం పాలగుమ్మిలో ప్రభల తీర్థం ప్రారంభం కానుంది. నేడు జగ్గన్న తోటలో అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం నిర్వహించనున్నారు. ఏకాదశ రుద్రుల ప్రభలను నిర్వాహకులు సిద్ధం చేశారు. గరగ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్యాండ్ మేళాలు, కాళికాదేవి వేషధారణలతో జాతర మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. 30 రకాల బాణాసంచాలను కాలుస్తారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు రానున్నారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీద ఈ భూమండలం మొత్తానికి ఒక్కచోటే. అది వేదసీమ అయిన కోనసీమలోనే. లోక కళ్యాణార్థం ఈ 11 గ్రామాల శివుళ్ళు జగ్గన్న తోటలో సమావేశమయ్యి లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు అక్కడికి తరలిస్తారు. రైట్, ప్రబల ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిన్న సంక్రాంతికి ప్రబల ఉత్సవము చాలా బాగా జరిగింది. ఈ రోజు కనుమ రోజు కూడా ఏ విధంగా ఉండబోతుంది? కంప్లీట్ డీటెయిల్స్ అండి. జగ్గన్న తోట ప్రబల తీర్థం అయితే ప్రస్తుతం ప్రారంభమైంది. పంట పొలాల్లో నుంచి ప్రభలను తీసుకొస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. పాలగుమ్మి శివాలయం నుంచి వస్తున్నటువంటి మృత్యుంజయ రుద్రుడు ఇది ప్రభ అయితే మనం చెప్పుకోవచ్చు. మొత్తం గ్రామానికి సంబంధించినటువంటి యువకులందరూ కూడా చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఈ జరుగుతున్నటువంటి ప్రబల తీర్థానికి సంబంధించి పంట పొలాల్లో నుంచి ఈ కోనసీమ అంటేనే కొబ్బరి తోటలతో నిత్యం కొబ్బరి తోటలే ఉంటాయి. ఈ కొబ్బరి తోటల్లో నుంచి ప్రస్తుతం అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్వకాలం దాదాపుగా 17వ శతాబ్దం అంటే 450 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ ప్రబల తీర్థం ఏ విధంగా కొనసాగుతుందో అదే రూట్లో ఎక్కడా కూడా మిస్ కాకుండా ఆ రూట్ని అదే తీసుకుని వెళ్తూ ఉంటారు. మధ్యలో కాలువలున్నా, చెరువులున్నా, దారి సరిగా లేకపోయినా, బురద ఉన్నా కూడా వాటిలో నుంచి వెళ్తూ ఉంటారు. ముళ్ళు ఉన్నా కూడా ఎక్కడా పొలాల్ని బాగు చేస్తున్నటువంటిది అయితే లేదు. శరభ శరభ సశరభ అంటూ వీళ్ళు అటు శివుణ్ణి కొలుస్తూనే ఈ ఏకాదశి రుద్రులను అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం కూడా ప్రస్తుతం వాళ్ళని అనుసరించి వెళ్తున్నాము. అంటే కొబ్బరి తోటల్లో నుంచి కోనసీమ అంటేనే కొబ్బరి తోటలకు సంబంధించినటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కడ చూసినా కూడా అటు కోనసీమను కేరళ మినీ కేరళగా చెప్తూ ఉంటారు. అట్లాంటి ఈ కోనసీమకు సంబంధించి ముఖ్యంగా దారిని కూడా మనం చూస్తున్నాం కదా. దారికి సంబంధించి కూడా ఎక్కడ వీళ్ళు దాన్ని మిస్ చేయకుండా గైడ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే యువకుల పాత్ర ఈ ప్రభల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలంటే యువకుల పాత్ర అత్యద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా ఈ 1500 నుంచి 2000 కేజీల వరకు కూడా ఈ ప్రభలు ఒక్కొక్కటి ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంత వెయిట్ని దాదాపుగా టన్నున్నర వెయిట్ ఉన్నటువంటి ఈ ప్రభల్ని భుజాల మీద వేసుకుని దాదాపుగా 4.5 కిలోమీటర్ల వరకు కూడా పంట పొలాల్లోనూ అదేవిధంగా సరిగా అంటే దీనికి రోడ్డు మార్గం కూడా ఉండదు. అట్లాంటి ప్లేస్లో వీటిని మోసుకుంటూ వెళ్తున్నటువంటిది అయితే మనము విజువల్స్లో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇదే ప్రబల తీర్థానికి సంబంధించినటువంటి ఎంతో ప్రత్యేకత. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ ప్రబల తీర్థం కోనసీమలో జరుగుతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ప్రబల తీర్థానికి సంబంధించి ఏకాదశి రుద్రులు జగ్గన్న తోటలో ఒకే చోట వీళ్ళందరూ కూడా సమావేశమయ్యి మొత్తం 11 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఎలా మేలు చేయాలి ఏంటనేది చర్చించుకుంటారనేది ప్రస్తుతం అయితే ఆనవాయితీగా వస్తున్నటువంటిది అయితే ఉంది. యువకులు ప్రస్తుతం వీళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏం సార్ ప్రస్తుతం ఇది కంటిన్యూ అవుతుంది కదా. ఈ ప్రభలకు సంబంధించి మొత్తం పంట పొలాల్లో నుంచే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? పంట పొలాల నుంచి కొబ్బరి తోటల నుంచి పంట పొలాల నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ఎంత సమయం తీసుకుంటుంది? సుమారు 1 అవర్ పడుతుందండి. ముఖ్యంగా చూస్తే ఇక్కడ యువకుల పాత్ర అనేది చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ భుజాల మీదే ఈ ప్రభ అనేది వెళ్ళాలి. ముఖ్యంగా చూస్తే ఇంతటి దాన్ని ఒక విధంగా చెప్పాలంటే దేవునికి సంబంధించిన దాన్ని భుజాల మీద మోసుకుని వెళ్ళడం చాలా అదృష్టంగా భావించాలి. ఇంతమంది యువకులు దీనంతా కూడా తీసుకెళ్తున్నారు కదా, ఏం చెప్తారు?
చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంతే, అసలు బరువేమీ అనిపించదు. ఎంతసేపు పట్టుద్ది ఇదంతా? ఇంకా గంటన్నర పడుతుందండి. కాకపోతే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు ఈ ప్రభలతీర్థం నిర్వహించడం జరుగుతుంది. ప్రజలతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రభను మోసి చాలా ఆనందంగా ఈ తీర్థాన్ని మేము పురస్కరించుకుంటున్నాం. కానీ ఎక్కడ కూడా అందరూ ఒకసారి మనం వీళ్ళ కాళ్ళను కనుక చూస్తే ఎవరి కాళ్ళకే కూడా చెప్పులు అనేది ఉండదు. ఎందుకంటే అనుసరించే వాళ్ళు చెప్పులు వేసుకుని వస్తారు. కానీ మొత్తం వీళ్ళందరూ, ఎందుకంటే వస్తున్నటువంటిది పంట పొలాలు, ముళ్ళు ఉండొచ్చు, కర్ర ముక్కలు ఉండొచ్చు, గాజు పెంకులు ఉండొచ్చు, ఇవన్నీ కూడా లెక్క చేయకుండా ఏం జరుగుతుందనేది అనవసరం. వాళ్ళు భుజాల మీద దాన్ని ఎత్తుకుంటూనే ప్రభను తీసుకెళ్తున్నటువంటిది అయితే ఉంది. అసలు ఎవరు చెప్పులు అది మీ భుజాన్ని ఉన్నంతసేపున పూర్తిగా ఉన్నంతసేపు కూడా చెప్పులు వేసుకోకుండా వెళ్తారు. సేపు కూడా మేము ప్రభల తీర్థం దాకా తీసుకుని వస్తామండి. ఈ ప్రభని చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఏంటంటే చాలామంది అనుకున్న కోరికలు తీరడానికి ప్రభను మోయడం కూడా ఆనవాయితీగా భావిస్తారు సార్. ప్రభకు సంబంధించి మొక్కులు ఏమైనా మొక్కులు తీరుతాయా? ఆ మొక్కులు ఖచ్చితంగా తీరుతాయండి. ఎందుకంటే దేవుడు చాలా పవిత్రంగా మనం కొలుస్తామండి ఈ కనుమ పండుగ రోజుని. ఇటువంటి సందర్భంలో మేము ప్రభల తీర్థానికి చాలా విశిష్టతగా ఎక్కడున్నా సరే ప్రతి ఓరు ఇక్కడ హాజరయ్యి ఈ ప్రభల తీర్థానికి కనుమ పండుగని చాలా. ఎందుకు ఆ పైన ప్రభకు సంబంధించి ప్రభు పైన ఒక మనిషిని కూర్చోబెడతారు? ఎందుకు అసలు అది ఏమైనా ఆనవాయితీ ఉందా? స్వామికి ఎండా నీడా తగులుతుంది కాబట్టి వింజామరు విసురుతారు. వింజామరు విసిరినప్పుడు స్వామి శాంతంగా ఉంటాడు. అంటే ఈ ప్రభలే చాలా బరువు ఉంటాయి. ఇంకొక మనిషిని పైన ఎక్కించడం కూడా అది కూడా బరువు కాదా అనిపించిన వాళ్ళకి ఎవరికి? ఎంత బరువు అయినా మోసుకెళ్ళే శక్తి గ్రామస్తులకు ఉంది. అందుకోసమే అది పునాది నుంచి అలాగొస్తుంది. ఇన్ని సంవత్సరాల క్రితం ఈ పంట పొలాల్లో నుంచి వెళ్ళారు, అదే రూట్లో వెళ్తారా? రూట్ ఏమైనా మారుతుందా? ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ముందు నుంచి కూడా 45 అడుగులు వెడల్పు, 45 అడుగులు వెడల్పు. మొత్తము ఈ ఏకాదశి రుద్రులకు సంబంధించినటువంటి ప్రస్తుతం మృత్యుంజయ ఈ ప్రభ అనేది కంటిన్యూ అవుతుంది. పాలగుమ్మకి సంబంధించినటువంటిది పంట పొలాల్లో నుంచి వీళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటిది అయితే మనమైతే ప్రత్యక్షంగా చూడొచ్చు. ఒక పక్క నుంచి అంటే డప్పుల శబ్దాలతో ఆ దెబ్బలతో వీళ్ళందరూ కూడా ఈ ప్రభలను అయితే మోస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కుతున్నటువంటి గట్లు కానీ, నడుస్తున్నటువంటి బోధులు కానీ, బురదున్నా ఏమన్నా కూడా వీళ్ళు దేన్ని లెక్క చేయకుండా ప్రస్తుతం అయితే వాళ్ళకి సంబంధించినటువంటి దానికి ఈ మోసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దారిలోనూ వీళ్ళకి ఎక్కడ ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేలాగా చూసుకుంటున్నటువంటిది అయితే ఉంది. ముందు నడుస్తున్నటువంటి వాళ్ళు ఆ పంట పొలాల్లో నుంచి వెళ్తున్నటువంటి ఈ ముఖ్యంగా చూస్తే ఈ ప్రభలకు సంబంధించి ఎంతో పుణ్యం, ముఖ్యంగా కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నటువంటి అయితే ఉంది. ఏకాదశి రుద్రులకు సంబంధించినటువంటి చాలా జాగ్రత్తలుగా అయితే వీళ్ళందరూ జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పంట పొలాల గుండా ఈ ఏకాదశి రుద్రుల్లో ముఖ్యంగా పాలగుమ్మకి సంబంధించినటువంటి మృత్యుంజయ ప్రభ అయితే ప్రస్తుతం జగ్గన్న తోటకి కదిలి వెళ్తున్నటువంటిది అయితే మనం ప్రస్తుతం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.